ఇవాళ జరుగుతున్న హత్యాకాండ అరాచకాలు ఇలాగే కొనసాగితే భవిష్యత్ ఎంతకంటే దారుణంగా ఉంటుంది అంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఒక పదం తాజాగా సుబ్బారాయుడు హత్యకు సంబంధించి నంద్యాల వెళ్ళినటువంటి సందర్భంలో మాట్లాడారు. ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే చంపేస్తారు, భయానక వాతావరణం సృష్టిస్తారు, అప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో కేసు పెట్టాల్సి వస్తే చిన్న చిన్న మనుషుల దగ్గరే ఆ కేసు ఆపేస్తున్నారు. అలా చేస్తే ఇలాంటి ఘటనలు ఆగిపోతాయా? హత్య చేసింది ఎవరు, చేయించింది ఎవరు, ఆ ఎమ్మెల్యేల పేర్లు కేసులోకి ఎందుకు రావడం లేదు, వాళ్ళని ముద్దాయిలుగా చేర్చడం లేదు, ఎప్పుడైతే వాళ్ళని కూడా చేర్చడం మొదలు పెడతామో ఇలాంటి ఘటనలు ఆగుతాయి. ఇది బాగానే ఉంది, చాలా కరెక్ట్ పాయింట్. మనం అధికారంలో ఉన్నప్పుడు ఏమైంది? అప్పుడు ఎందుకు ఆ పని చేయలేదు? తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసినటువంటి వాళ్ళని అడ్డుకున్నటువంటి వాళ్ళ మీదనే ఎస్సీ ఎస్టీ కేసులు ఎందుకు పెట్టాం? చేసినటువంటి వాళ్ళని పెట్టి కేసులతో ఎందుకు వదిలిపెట్టేశాం? ఏ ఎమ్మెల్యే మీద కేసు పెట్టాం? నడిపించిన వాళ్ళ మీద ఎవరి మీద కేసు పెట్టాం? గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి జరిగినప్పుడు అప్పుడేం కేసులు పెట్టాం? ఎట్లా పెట్టాం? చంద్రబాబు ఇంటి మీద దాడికి సంబంధించినటువంటి ఉదంతంలో ఏం పెట్టాం కేసు? ఖచ్చితంగా నేను ఈ దాడుల్ని సమర్థించను, ఇది తప్పని అంటాను. నేను ఆ రోజును కూడా ప్రస్తావించాను. ఇవాళ మీరు రేపు బాబు రాకూడదని కోరుకోండి, ప్రాబ్లం అవుతుంది, రేపు వచ్చిందంటే కనుక తాట తీస్తారు మిమ్మల్ని. ఇప్పుడు సేమ్ ఇవాళ కూడా నేను చెప్తున్నా, ఇవాళ దాడులకు పాల్పడ్డటువంటి వాళ్ళు రేపు పొద్దున మళ్ళీ తలకాయలు ఉంటాయా లేదా అన్నది లెక్క పెట్టుకోండి. లేదా అధికారంలో మనకు నచ్చినోడు వచ్చినటువంటి సందర్భంలో బతికేద్దాం, మిగతా టైంలో రాష్ట్రం విడిచి పారిపోదాం లేదా దేశం విడిచి పారిపోదాం అని అనుకోండి. ఆస్తులతో సహా అన్నీ వదిలేసుకుని పోవడమా, లేకపోతే ఆస్తులు అమ్మేసుకుని డబ్బులన్నీ తీసుకెళ్ళి ఎక్కడో పెట్టుకుని ఏ బ్యాంకులోనో హైదరాబాద్లోనూ బతకడం, ఈవెన్ అక్కడికి వెళ్ళినా చంపేస్తారు. ఇవి ఎప్పుడైనా సరే జరిగేటు. కాకపోతే జగన్ తను చేసిన తప్పు ఇప్పుడు తన వాళ్ళని వెంటాడుతోంది. ఆనాడు కనుక చట్టం తన పని తాను చేస్తుంటే ఈ సంఘటనలు జరిగేవి కాదు. చంద్రబాబు లోకేష్ ఎందుకు ఆపట్లేదు అంటున్నారు. జగన్ ఆపకపోవడమే ఇక్కడ అసలు సమస్య.